గ్లాడ్గా వచ్చాను. మా బ్యాక్గ్రౌండ్ మా తల్లిదండ్రులు తమిళనాడు నుంచి వచ్చినట్టున్నారు. మా ఫాదర్షిప్ వాళ్ళు పనిచేశారు. ఈ బ్రదర్ యునైటెడ్ స్టేట్స్ చేసినట్టున్నారు. ఢిల్లీగా ఎవరు కొన్నిసారి చెప్పారు అల్కాపురం యునైటెడ్ స్టేట్స్ అన్నారు. లాస్ట్ చెప్పాను. అయితే దేవుడు మనల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఆనాడు కూడా ఎందుకు పనికిరాని వాళ్ళని ఎటువంటి మనిషిని ఎన్నుకున్నాడు దేవుడు. నాట్ ది క్లెవర్ పీపుల్, ద ఫిషర్ మ్యాన్. మనకు తెలుసు వాక్యంలో ఉంది. అలాగే నేను నా సాక్ష్యం ఏంటంటే నేను బాగా నేను 2002లో కువైట్కి వచ్చాను. in the year 2002 I came to Kuwait. నేను తెలుగు కన్నా ఇంగ్లీష్ కొంచెం బాగా అలవాటు అయిపోయింది నాకు. అందుకని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం కొంచెం. సో ఇంగ్లీష్ అయితే నాకు బాగా కొంచెం ఫ్లూయెన్సీ బాగుంటుంది కనుక ఇంగ్లీష్లో చెప్తాను. మై టెస్టిమనీ. మరి నా సాక్ష్యం ఏంటంటే నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టాను. 3 పిల్లలు, మేము లాస్ట్ వర్డ్ అనమాట. అయితే మేము సింధియా బ్యాప్టిస్ట్ సంఘానికి చెందినవాడు. న్యూ కాలనీ సింధియా. ఆ ఫాదర్షిప్ వాళ్ళు పనిచేసేవారు. అయితే యాజ్ ఐ వాజ్ బికమింగ్ ఏ టీనేజ్ బాయ్, నేను యవ్వన ప్రాయంలో ఎదిగేటప్పుడు I became a prodigal son. నేను తప్పిపోయిన కుమారులాగా ప్రవర్తించాను. మా తల్లిదండ్రులు 3 పిల్లల్ని కాన్వెంట్లో వేశారనమాట. నేను కూడా కాన్వెంట్లో చదివాను. కాకపోతే while I was growing, I was not obedient, so I couldn't study well. నేను నా తల్లిదండ్రులకి లోబడలేదు. అందుని బట్టి నేను సరిగా చదవకపోయాను. My siblings studied well. నాతో పుట్టిన వారు చాలా బాగా చదివారు. మా అన్నయ్య, మా అక్క. అయితే soon my life became a failure. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత నా జీవితము ఒక ఫెయిలియర్ అయిన జీవితంగా మారింది. we were living in a place where we were surrounded with the boys where they wanted to go to overseas abroad. మేము నివసిస్తున్న స్థలం ఎలాంటి స్థలం అంటే మా చుట్టూ ప్రాంతంలో ఉన్న కుర్రాళ్ళందరూ కూడా బయట దేశానికి వెళ్ళాలని ఆశించేవారు అనమాట. At least one boy from the family used to go to abroad. కనీసము కుటుంబంలో నుండి ఒక వ్యక్తి అయినా కూడా బయట దేశానికి వెళ్ళిపోతారు అనమాట. I hope he is also from Visakhapatnam. తను కూడా విశాఖపట్నం నుండి. Because it's an industrial belt. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి. So even I tried to go to abroad. నేను కూడా బయట దేశానికి వెళ్ళాలని ఆశించాను. I did my basic studies, 10th, ITI, these kind of things. నా యొక్క చదువు చూసినట్లయితే 10వ తరగతి ముగించి నేను ITI కూడా టెక్నికల్ చేశాను. I went to different countries. నేను కూడా చాలా దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేశాను. Every country I was selected in the best companies. నేను చూసినట్లయితే మంచి కంపెనీస్లో నేను ఉద్యోగం చేశాను. For example, సింగపూర్లో, Saudi, I went. సింగపూర్, బహ్రెయిన్, సౌదీకి నేను వెళ్ళాను. I went. నేను అక్కడ కూడా ఉద్యోగం చేశాను. But I used to stay only months. కానీ అక్కడ చూసినట్లయితే కొన్ని నెలలు మాత్రం నేను అక్కడ ఉద్యోగం చేసేవాడిని. My friends got settled. నా స్నేహితులు చూసినట్లయితే అక్కడే సెటిల్ అయిపోయారు అనమాట. They became PR in Singapore. వారు పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకొని అక్కడే సెటిల్ అయిపోయారు సింగపూర్లో. No country I stayed more than 1 year. ఏ ఒక దేశంలో కూడా నేను 1 సంవత్సరం పైన ఏ దేశంలో నేను ఉండలేదు. Now I remember why I am sharing this testimony. నేను ఇప్పుడు నాకు గుర్తొస్తున్నది ఈ యొక్క సాక్ష్యం పంచుకునేటప్పుడు. You know not the plans that I have for you, says the Lord. నీకు నీ పట్ల నాకున్న ఉద్దేశము నీకు తెలుసా? Not to harm you. అవి నీకు హానికరము కాదు, to prosper you. నిన్ను వర్ధింప చేయడానికి. Apart from that,
దానికి మించిన కార్యాలు ఏంటంటే I had some weaknesses నాకు కొన్ని అనేకమైన బలహీనలు ఉండే. as a young boy. యవన ప్రాయంలో ఉండేవాడిని కనుక So my elder, gradually, when I used to come back home after every visit of overseas working, I used to stay idle in my house. మరి ఆ యొక్క దేశాలకు వెళ్ళి నేను షార్ట్ టర్మ్ కొంతకాలం ఉద్యోగం చేసి మరలా భారతదేశానికి వెళ్ళిన తర్వాత నేను ఒంటరివాడుగా అక్కడ ఉండేవాడిని. I used to do electronics was very good. నాకు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ అన్ని చాలా బాగా తెలుసు అనమాట. Most of the TV shop guys know me in Vizag. వైజాగ్లో చాలా టీవీ షాప్స్లో నాకు పరిచయం ఉన్నారు. So gradually in my house, my brother started to comment me. సమయము పోతుండగా మరి నా సహోదరుడు కూడా నన్ను వెలితి మాట్లాడటానికి ప్రారంభించాడు. He used to comment me, hey failure, నువ్వు ఎక్కడికి పోయినా తిరిగి వచ్చేస్తావు. నువ్వు ఎక్కడికి పోయినా కూడా తిరిగి వచ్చేస్తావు, అక్కడ సెటిల్ అవుదాం అనే ఉద్దేశం లేదు నీకు అని చెప్పి మాట్లాడారు. Slowly my relatives also telling the same thing. మరి అలాగనే చూసేటప్పుడు కొంతకాలానికి మరి మా యొక్క బంధువులు కూడా అదే మాట చెప్పేవారు. Even my friends. నా యొక్క స్నేహితులు కూడా. But thank God, my friends, I had a good friends, though they were Hindus, whatever bad habits they had. Arey nakevara cigarette, nakevara what is this? Alcohol, they said, Dinakar, you are a good boy. నీకొద్దు. మరి చెడు స్నేహితులు నా తోడుగా ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళతో నేను ఉండేటప్పుడు దినకర్ సిగరెట్ లేకపోతే మందు తాగేటప్పుడు దినకర్ నీకొద్దు, నువ్వు మంచివాడు అని చెప్పి అలాగా నన్ను చెడపలేదు అనమాట స్నేహితులు. Gradually in my house, after my father passed away, we were in a middle class family. My brother started to lock the house. We had 2 floors. మరి మా నాన్న చనిపోయిన తర్వాత మేము ఇంట్లో ఉండేవారిని. మాకు 2 ఫ్లోర్లు, కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్ ఉండేది. మా సహోదరుడు లాక్ చేసేవాడు అనమాట. My sister got married and she went to Hyderabad. మా యొక్క అక్కకి వివాహం జరిగింది, ఆమె వెళ్ళిపోయింది హైదరాబాద్కి. So in your own house, if you don't have the access which your father's house, how you will feel? మరి మీ సొంత ఇంట్లోనే, మీ యొక్క తండ్రి ఇంట్లోనే మీకు ఆ యొక్క స్వేచ్ఛ లేకపోతే ఎలా ఉంటుంది? One side you are not having a job, you are not having money in your hand. ఒకవైపు చూసినట్లయితే నీకు నాకు ఉద్యోగం లేదు, డబ్బులు లేవు చేతిలో. I used to walk till Gajwaka, మల్కాపురం వరకు, గాజువాక వరకు నడిచి I used to sit in the Zinc library. జింక్ లైబ్రరీకి వెళ్ళి కూర్చునేవాడిని. I used to read newspaper and come back. న్యూస్ పేపర్ చదివి అక్కడ నుండి మళ్ళా తిరిగి నడుచుకుంటూ వచ్చేవాడిని. Thank God for mothers. మరి దేవునికి వందనాలు ఆ స్థలం కొరకు, Mothers. మా తల్లిల కొరకు వందనాలు. When you come back home hungry, they will feed. మరి ఆకలితో ఇంటికి మరల వచ్చినప్పుడు వారు ఆహారం ఇస్తారు. No matter, even if you don't work. మరి మనకు ఉద్యోగం లేకపోయినా కూడా మనకు ఆహారం పెడతారు. Amen. హల్లెలూయా. So with that brokenness, after I got selected in Kuwait, మరి ఆ యొక్క విరిగిన ఆ యొక్క పరిస్థితుల్లో నేను వెళ్తూ ఉండగా దాని తర్వాత నాకు కువైట్కి రావడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. After selecting, I was waiting for 2 years. మరి కువైట్ దేశానికి రావాలని నేను సెలెక్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. Every time when you get selected in month or in 2 months, you will fly. మరి సెలెక్ట్ అయిన వెంటనే మరి నెలకో 2 నెలలకో మనము ఫ్లైట్ ఎక్కి ఇంకా వచ్చేవాళ్ళం అనమాట. But Kuwait took 2 years for me to wait. కానీ కువైట్ నన్ను 2 ఏళ్ళుగా వెయిట్ చేయించింది. Imagine the joblessness. మీరు తలంచొచ్చు 2 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఒక యవనస్తుడు ఎలా ఉంటాడని. Then the Lord picked me up. దాని తర్వాత ప్రభు నన్ను లేవనెత్తారు. I came to Kuwait. దాని తర్వాత నేను కువైట్ దేశానికి వచ్చాను. Almir Technical Service. Almir Technical Services. Very full of Tamil, Telugu, get the gang. మరి అక్కడ చూసినట్లయితే అన్ని భాషలు మాట్లాడేవారు కూడా కంపెనీలో ఉంటారు. The moment I came to Kuwait, I gave my life to Jesus. మరి ఈ యొక్క కువైట్ దేశంకి వచ్చిన తర్వాత నా యొక్క జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి సమర్పించుకున్నాను. And God immediately gave me new friends. వెంటనే ప్రభు నాకు కొత్త స్నేహితులను కూడా అనుగ్రహించారు. Amen. హల్లెలూయా. Gradually changes begin
to happen in my life. మార్పు ఎప్పుడైతే నాలో మార్పు జరిగిందో అప్పుడు నా జీవితంలో కూడా మార్పులు ప్రభు జరిపించారు. Soon I was baptized. వెంటనే నేను బాప్టిజం పొందాను. And I started to do the things for the Lord. దాని తర్వాత నేను ప్రభు కొరకు కార్యాలు చేయడానికి ప్రారంభించాను. I was growing in a small African church. నేను ఒక చిన్న ఆఫ్రికన్ చర్చ్ లో నేను ఆరాధించేవాడిని. I got saved in their house when we were 5 people. నేను అక్కడ ఒక 5 మంది ఆరాధించే ఆ స్థలంలో నుండి నేను రక్షణ పొందాను. In their house we had every week fellowship. So in the house prayer I lifted my hands and I got saved. మరి గృహంలో ఇంట్లో జరిగే ఆ ప్రార్థనలో ఒక చిన్న కూడికలో నేను వెళ్ళి పాల్గొన్నాను. అక్కడ నేను రక్షణ పొందాను. ప్రభు నన్ను అక్కడ రక్షించారు. Matthew 6:33. మత్తయి 6:33. It says, "Seek ye the kingdom of God." మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడదు. Seek ye the kingdom of God first, and his righteousness. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెతికినట్లయితే Everything shall be added unto you. అప్పుడు దీని వెంట మనకి అన్ని అనుగ్రహిస్తారు. Same thing happened in my life. నా జీవితంలో కూడా జరిగిన కార్యం అదే. I was taking very little salary. నాకు ఒక చిన్న జీతమే ఉన్నది. నేను సంపాదిస్తున్నది ఒక చిన్న ఆదాయం. When I came to Kuwait, నేను ఎప్పుడైతే కువైట్ దేశానికి వచ్చానో ఒక చిన్న శాలరీ నాకు ఉన్నది. week after week, ప్రతి వారం తర్వాత I used to do the same thing. నేను కూడా ఈ యొక్క పని చేసేవాడిని. మ్యూజిక్ In the city compound, we used to fix the things. After service, we used to remove the things. మరి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ అంతా మేము ఫిక్స్ చేసేవారు. దాని తర్వాత అన్ని ఎత్తేవారిని సిటీ సంఘంలో. Actually, I didn't want to tell this point, but when I saw this brother, I wanted to tell this. నేను ఈ పాయింట్ చెప్పాలని నేను ఆశించలేదు, కానీ ఇక్కడ ఈ యొక్క అరేంజ్మెంట్ చూసిన తర్వాత మీతో పంచుకోవాలని. Same way, after finishing, I used to carry these boxes. We used to have some Fender device. మరి I used to take in the car, put it in pastor's car. Each time, before the service, after the service. నేను పాస్ట్ కార్లో ఆ యొక్క బాక్స్ అన్నింటిని కూడా ఇక్కడ నుండి తీసి ఆరాధన అయిన తర్వాత ఆయన కార్లో పెట్టి ప్రతి ఒక్కటిని కూడా నేను అలాగా చేసేవాడిని. I was maybe 34 years. ఆ సమయంలో కూడా నాకు ఒక 34 ఏళ్ళు ఉండేవాడు. So one thing came in my mind. ఒక కార్యం నా మతికి వచ్చింది ఏంటంటే, I was saved. నేను రక్షణ పొందాను. I got baptized. నేను బాప్టిజం పొందాను. My pastor is an university professor. నా పాస్టర్ చూసినట్లయితే ఆయన పెద్ద ప్రొఫెసర్ అన్నమాట. He is still in Kuwait. ఆయన ఇంకా కువైట్లోనే ఉన్నారు. But even his testimony, he came and he waited for a job. He walked from Salmiya to city till Malia with broken shoes. That's what his testimony is. మరి ఆయన సాక్ష్యం ఏంటంటే, సాల్మియా నుండి సిటీ వరకు ఆయన చినిగిపోయిన షూస్ వేసుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళేవారు అన్నమాట. Until he got a job. ఆయనకు ఉద్యోగం దొరికేంత వరకు అలాగ వెళ్ళేవారు అన్నమాట. So when I got introduced with him, నాకు ఎప్పుడైతే ఆయన పరిచయం అయ్యాడో, but praise the Lord, he had a nice car, Camry car, his wife. మరి ఆయనకి మంచి కారు ఉన్నది. ఆయన వాళ్ళ భార్య కూడా ఇక్కడే ఉన్నారు. So I went and asked the pastor, "Pastor, my salary is very little." నేను ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకు శాలరీ చాలా తక్కువ ఉన్నది పాస్టర్. My intention was, నా యొక్క ఆలోచన ఏంటంటే, if pastor gives me 20 kb per month, పాస్టర్ నాకు ఒక 20 దినాలు నెలకి ఇచ్చారంటే, because I'm doing all this work. ఎందుకంటే నేను ఈ ఉద్యోగం అంతా అన్ని చేస్తున్నాను కాబట్టి. I'm working in the company నేను కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, with little salary. కానీ కొంచెం శాలరీతోనే Month 4 times నెలకి 4 సార్లు I'm doing this work. నేను ఈ యొక్క పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాను. Going to Malia, మాలేకు వెళ్ళడము, coming back and doing this, attending service. మరి వెళ్ళి రావడము, ఆరాధనలో పాల్గొనడం. If pastor gives 20 kb, పాస్టర్ ఒక 20 దినాలు ఇచ్చారంటే, those days 18 kb was the mess, the hotel. 18 దినాలు ఇస్తే అప్పుడు మరి మెస్లో మాకు ఫుడ్ దొరికేది.
You know what Pastor replied? పాస్ ఏం చెప్పారో తెలుసా? Brother Emmanuel, నా పేరు దినకర్ ఇమాన్యుయల్. బ్రదర్ పేరు దినకర్ ఇమాన్యుయల్. So they used to call me Emmanuel. ఇమాన్యుయల్ అంటే నన్ను పిలిచేవారు. Brother Emmanuel, are you tithing? బ్రదర్ ఇమాన్యుయల్ నా దగ్గర మీరు దశంభాగం ఇస్తున్నారా అని అడిగారు. I didn't know what is tithing. నాకు దశంభాగం ఇవ్వడం అనేది తెలియదు. అంటే ఏంటో తెలియదు. దశంభాగం అంటేనే ఏమని తెలియదు. I asked my friend Timothy, what is called tithing? నా ఫ్రెండ్ తిమోతి అని ఒక ఫ్రెండ్ ఉండేవారు. తిమోతి దశంభాగం ఇవ్వడం అంటే ఏంటి, దశంభాగం అంటే ఏంటి అని అడిగాను. He said 1/10 of your salary. నీ యొక్క జీతంలో 10లో 1/4 అని చెప్పారు. When I came home, I was thinking, I asked him, I wanted 20K every month from pastor. నేను పాస్టర్ దగ్గర వెళ్ళి 20 దినాలు అడిగేవాడిని, ప్రతి నెల ఇవ్వండి. But pastor replied, కానీ పాస్టర్ చెప్పిన మాట ఏంటంటే, are you paying your tithe? మరి మీరు దశంభాగం ఇస్తున్నారా అని పాస్టర్ అడిగారు. Since I was growing in faith, నేను అప్పుడే విశ్వాసంలో ఎదుగుతున్నాను కాబట్టి I started to put my offering, my tithe every month. అప్పుడు నేను నా దశంభాగం ఇవ్వడానికి ప్రారంభించాను. In the beginning it was very dry. మరి ప్రారంభ రోజుల్లో మరి చాలా కష్టంగా ఉండేది నాకు. All my roommates used to buy nice t-shirts, ఇది కొనుక్కున్నాను రా, అది కొనుక్కున్నాను రా. But for me it was good. నా రూమ్మేట్స్ మంచి టీషర్ట్స్ అవి కొనుక్కునేవారు, కానీ నాకు డబ్బులు ఇలాగా వెళ్తున్నాయి కాబట్టి నాకు తక్కువయ్యేది. But కానీ God started to open blessing in my life. ప్రభు నా జీవితంలో కూడా ఆశీర్వదించడానికి ప్రారంభించారు. Maybe after 6 to 1 year. 6 నెలల నుండి 1 సంవత్సరంలో He started to bless me. నన్ను ఆశీర్వదించడానికి ప్రారంభించారు. I want to thank God. నేను ప్రభుని స్తుతిస్తున్నాను For His faithfulness. ఆయన నమ్మదగిన దేవుడు in my life. నా జీవితంలో. That was the time I met Pastor Gilbert. ఆ సమయంలోనే పాస్టర్ గిల్బర్ట్ గారిని నేను కలవడం జరిగింది 2002. 2002లో. So count your blessings and name them one by one. నీ యొక్క ఆశీర్వాదాలని ఎంచి ఒక్కొక్కటే మరి మీరు పలకాలి అని చెప్పారు. So my dear brothers and sisters, నా యొక్క సహోదరుడా సహోదరి, today no matter ఏ ఒక విషయమైనా కూడా, in what situation you are, మరి ఏ ఒక పరిస్థితుల్లో మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, He is a God who never fails. ఆయన ఎన్నడూ మారని దేవుడై ఉన్నాడు. He is an unchanging God. ఆయన మారని దేవుడై ఉన్నాడు. Everlasting God. ఆయన నిత్యము ఉండే దేవుడై ఉన్నాడు. Eternal God. ఆయన నిత్యము ఉండే దేవుడై ఉన్నాడు. In Hebrews 13:5, ఎబ్రీ పుస్తకంలో 13:5 He said, I will never leave you nor forsake you. నేను నిన్ను విడువను ఎడబాయను అని రాయబడింది. Today I want to encourage you, ఈ రోజున కూడా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను about the topic of prayer. మరి అంశం ఏంటంటే ప్రార్థన అనే ఒక అంశం పైన. ఎందుకు పనికిరాని వాడిని దేవుడు ఎన్నుకొని ఆయన కోసం వాడుకుని ఆయన ఆశీర్వాదాలు ఇస్తూ నడిపిస్తున్నారు. It's not by testimony. Every country I stayed less than 1 year. మరి ఈ సాక్ష్యం ఏంటంటే ఇంతకు ముందున్న ప్రతి దేశంలో కూడా 1 సంవత్సరం కంటే తక్కువే ఉన్నాడు. In Kuwait, కానీ కువైట్ దేశంలో, praise the Lord, హల్లెలూయా, I completed 20+ years. మరి 20 సంవత్సరాల కంటే ఎక్కువగా నేను ఈ దేశంలో ఉన్నాను. హల్లెలూయా. I think 22. 22 సంవత్సరాలుగా ఉన్నాను. Amen. హల్లెలూయా. I'm so glad. నాకు చాలా సంతోషంగా ఉన్నది. And last 16 years we are staying with family. మరి గత 16 సంవత్సరాలుగా నేను కుటుంబంతో ఇక్కడ ఈ యొక్క దేశంలో ఉన్నాను. Count your blessings. మరి మీ యొక్క ఆశీర్వాదాలని ఎంచి చూడండి, ఆలోచించి చూడండి. The good thing what I practiced in my life was faithfully giving the tithe. మరి నా జీవితంలో నేను పాటించిన ఒక మంచి కార్యం ఏంటంటే విశ్వాసంతో దశంభాగం ఇవ్వడం. As it is written in the Malachi. మలాకి పుస్తకంలో రాసిన ప్రకారంగా
I only understood that portion. If I not open the windows of heaven. మరి ఆ ఒకే ఒక మాటను మాత్రము ఒకవేళ నేను ఆ పరలోకపు ద్వారాలను తెరవకపోతే, that's how I saw the God's blessing in my life in this 20 years. మరి ఈ 20 సంవత్సరాలుగా నేను అదేలాగా ప్రభు యొక్క ఆశీర్వాదాలను చూశాను. Till today, ఈ రోజు వరకు God is faithful. We were tithers and God blessed us. ఆయన నమ్మదగిన దేవుడు. నేను ప్రభుకి ఎప్పుడు ఇస్తూ ఉండేవాడిని, ప్రభు నన్ను ఆశీర్వదించారు. This is true. మరి ఈ యొక్క బైబిల్ నిజమైనది. ఆమేన్. So when was the last time you thanked God? మరి చివరిగా మీరు ఎప్పుడు ప్రభుకి దశంభాగం ఇచ్చారు? Listen, I don't have everything I want. నాకు కావాల్సిన అన్ని నా దగ్గర లేవు in life. నా జీవితంలో as I desire. నేను ఆశించేవి ఏవి నా దగ్గర లేవు. But I am thankful to God. కానీ దేవునికి కృతజ్ఞతుడుగా నేను నిలిచి ఉన్నాను. What He has done, ఆయన ఏమైతే నాకు చేసి ఉన్నారో, still doing, ఇంకా చేస్తూ ఉన్నారో, so be thankful. కనుక దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై మనము ఉండాలి. In every individual's life, God has did something. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో కూడా మనము ఎంచి చూసినట్లయితే ఆయన ఏదో ఒక అద్భుతాన్ని మనకు చేసి ఉన్నారు. So why do we pray to God? మనం ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం? In general, మరి మనము సాధారణంగా మనము చూసినట్లయితే praying is desiring for what we not have. Praying is desiring for what we do not have. మనము ప్రార్థన అంటే మన దగ్గర ఏం లేదో అవి ఆశిస్తూ మనము ప్రార్థిస్తున్నాం. And we expect God to do that for us. మరి మన దగ్గర లేనిదని మనం పొందుకోవాలని, మనము ప్రభు దగ్గర నుండి అవి పొందుకోవాలని మనము ప్రార్థిస్తూ ఉంటాం. అది ప్రార్థన. In general, that's what we keep doing. మరి సాధారణంగా మనము చేసే కార్యం అదే ప్రార్థనలో. So keep saying, thank you Jesus first. మరి మొదటగా మనము చేయవలసిన కార్యం ఏంటంటే ప్రార్థనలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా మనం ఉండాలి. We always tell God what we want. మనం ఎప్పుడు దేవునికి ఏం చెప్తామంటే మనకు ఏమి అవసరత ఉన్నదో అదే మనము ప్రభుకి ఎప్పుడు చెప్తూ ఉంటాము. We often forget to thank God for what He has done. కానీ మనము మర్చిపోయే కార్యం ఏంటంటే మనకి ప్రభు ఏదైతే చేస్తున్నారో ఆ కార్యాన్ని మర్చిపోతూ ఉంటాం. We hardly remember the things what He has done. మనము కొద్దిగా ఆయన చేసిన మేలును మనము ఎంచి మనము దేవుని స్తుతిస్తామే కానీ In Philippians 4:6, the Bible says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6, దేనిని గూర్చి చింతపడకుడు, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా నీ విన్నపములు దేవునికి తెలుపు. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయములకు నీ తలంపులకు కావలి ఉండును. in Matthew 6:41, మత్తయి 6:41లో watch and pray. మరి మీరు ప్రార్థించండి. Do not fall into temptation. మరి మీరు శోధనలోకి ప్రవేశించకుండా మీరు జాగ్రత్తగా ప్రార్థించండి. It is written. ఇది అలాగా రాయబడి ఉన్నది. Prayer makes us ready. మరి ప్రార్థన మనల్ని సిద్ధపరుస్తుంది. In John, యోహాను సువార్త the Bible says, God does not listen to sinners. 9:31లో ప్రభు పాపుల ప్రార్థనని ఆలకించడం అన్నమాట. Prayer is only for the godly and righteous people. మరి ప్రార్థన అనేది అది దేవునికి చెందిన వారికి, నీతిమంతులకి అది ఇవ్వబడి ఉన్నది. Amen. హల్లెలూయా. Prayer based on the word of God is the answer. మరి ప్రార్థన మనము దేవుని యొక్క వాక్యం పైన మన యొక్క పునాదిని కట్టినట్లయితే మన ప్రార్థన దేవుని యొక్క పునాది పైన ఉండాలి, దేవుని యొక్క వాక్యం పైన ఉండాలి. Even Jesus said in Matthew 6:5-8, do not be like hypocrites when you pray.
మరి మీరు యేసయ్య ఇలాగ చెప్పారు మత్తయి 6:5-8 వరకు, మరి ఇతరులాగా మీరు వంచనము చేయువారిలాగా ఉండకండి అని రాయబడి ఉన్నది. Your Father from heaven sees you. When you pray in secret, He will reward you openly. పరలోకమునందు ఆశీనుడు అయిన తండ్రి, ఆయన మనము ప్రార్థించేటప్పుడు మనల్ని చూసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన రహస్యమందు చూసే నిన్ను ఆయన బహిరంగంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. We don't have to know everything how to pray. మనకి అన్ని కార్యాలు మనం ఎలాగ ప్రార్థించాలని మనకి తెలవనక్కర్లేదు. Before you could open your mouth and speak to God. మనం ఎప్పుడైతే నోరు తెరిచి దేవుని దగ్గర మాట్లాడడానికి ప్రారంభిస్తామో, He knows your heart. ఆయనకి మన హృదయంలో ఉన్న మాటలు తెలుసు కాబట్టి. This is what I was learning this 20 years. మరి ఇదే నేను నేర్చుకున్న కార్యము ప్రార్థనలు 20 సంవత్సరాలు పడతా. But as you keep growing from the word of God, మనము ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉంటామో, you will know the fullness of God's love. ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రేమను మనము పొందుకునే వారమై ఉంటాం. Prayer makes us to be ready for the things we are not ready for. ప్రార్థన మనలను సిద్ధపరుస్తుంది. మనము దేనికైతే సిద్ధముగా లేమో వాటిని మనము పొందుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తుంది. Prayer makes us to approach life as its challenges with expectation. మరి ప్రార్థన మనం ఎదుర్కొంటున్న సవాల్ని అవి